హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయస్ రోజు టాపిక్ వచ్చి సోలానా గురించి అయితే చెప్తాను. సోలానా కాయిన్ అనేది స్టార్టింగ్ లో నేను కొన్ని రోజుల క్రితం ఏంటంటే సిగ్నల్ ఇచ్చాను. దానికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు సోలానా కాయిన్ అంతగానో ఇంక్రీజ్ అయింది, అవన్నీ ఏంటంటే మీరు ఆ వీడియోలో చూడండి. అప్పుడు నా ప్రకారం ఏ విధంగా సిగ్నల్ ఇచ్చాను అనేది ఒకసారి చూడండి. ప్రతిదీ ఏంటంటే ప్రూఫ్ తో సహా అయితే పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నా అంటే అవి మీరు నేర్చుకుంటారని క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఒకసారి అయితే వీడియో లాస్ట్ దాకా చూడండి. అప్పుడు నేను ఏ విధంగా అనాలిసిస్ చేశానో ఒకసారి చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సోలానా కాయిన్ అనేది మల్టిపుల్ టైమ్స్ లో ఏంటంటే 115 నుంచి 123 ఆ లెవెల్లో ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ లో ఏంటంటే సపోర్ట్ ప్రొవైడ్ చేసింది. అందుకోసం అనేది ఈఎంఐ లైన్స్ ఎబవ్ అయితే ఉంది. అందుకోసం ఇది సిగ్నల్ ఇచ్చాను. అండ్ దాంతో పాటు ఏంటంటే అప్ ట్రెండ్ లో ఉంది. ఆ అప్ ట్రెండ్ లో ఏ విధంగా ఉంది, ఒక ట్రెండ్ అయితే డ్రా చేస్తాను. అవన్నీ అయితే ఆ వీడియోలో ఇప్పుడు కంప్లీట్ అయితే చూసుకోండి. హాయ్ గాయస్, సోలానా అప్డేట్ అయితే తినండి. సోలానా ఎక్కడ బై చేయాలి క్లియర్గా చెప్తాను. సోలానా చూసుకున్నట్లయితే నియర్లీ ఏ లెవెల్ అయితే ఇంపార్టెంట్ చెప్తాను. క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే 87 దగ్గర నుంచి 80 మనకి 79 లెవెల్. ఇక్కడ మీరు ఏంటంటే ఒక ఫస్ట్ బై ఆర్డర్ అయితే పెట్టండి. ఖచ్చితంగా ప్రైస్ అక్కడికి వస్తేనే బై చేయండి, లేకుంటే అవాయిడ్ చేసేయండి. ఏదైనా కానీ నేను చెప్పిన ప్రతి అప్డేటు వీడియోలు చేస్తున్నాను ఈరోజు, అవన్నీ ఏంటంటే అక్కడ దాకా వస్తేనే బై చేయండి, లేకుంటే కంప్లీట్లీ వదిలేయండి. కాయిన్స్ని ఎలాంటి బై చేయకండి, నేను క్లియర్గా చెప్తున్నాను. ఆ లెవెల్కి వచ్చిందంటేనే బై చేయండి. ఓకే, ఈ లెవెల్ మనం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నియర్లీ చూసుకుంటే అయితే 86.89 దగ్గర నుంచి నియర్లీ 78.26 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక బై ఆర్డర్ పెట్టండి. ఒకవేళ ప్రైస్ అనేది ఇమీడియట్లీ క్రాష్ అవుతే నియర్లీ మనం చూసుకుంటే ఇంకొక ఆర్డర్ అయితే ఇక్కడ సెట్ చేయండి. అది చూసుకుంటే అయితే నియర్లీ ఎక్కడ దాకా ఉంటుందంటే 46 నుంచి 58 మధ్యలో సెట్ చేయండి, సరిపోద్ది. ఇంకా మీకు సోలానా ఇంకా లాంగ్ టర్మ్కి సెట్ అవుద్ది. అండ్ మనం బుల్ మార్కెట్లో అయితే ఉంటాం. ఇవన్నీ ఏంటంటే బుల్ మార్కెట్ దాకా సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి లాస్ట్ బయింగ్ ఆపర్చునిటీ. ఓకేనా, ఇది చూసుకొని బై చేసుకోండి.